Hi guys, today's question is sum of two integers. So, given two integers a and b, return the sum of two integers without using operators plus and minus. సో ఇక్కడ టూ నెంబర్స్ ఇచ్చారు, దాని సమ్ మనం రిటర్న్ చేయాలంట ప్లస్ అండ్ మైనస్ ఆపరేటర్స్ని యూస్ చేయకుండా. ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఆపరేటర్స్ మాత్రమే యూస్ చేయొద్దు అని చెప్పారు. మనకి చూసుకుంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. అవి యూస్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటున్నాను, b ఈజ్ ఈక్వల్స్ టు 3 అని తీసుకుంటున్నాను. సో a, b అండ్ సమ్ 1, 3, a ఈజ్ ఈక్వల్స్ టు 2, b ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే ఇక్కడ మనం ఏని 1 టైం ఇంక్రిమెంట్ చేసాం, బీని 1 టైం డిక్రిమెంట్ చేసాం అనమాట. a ప్లస్ ప్లస్ b మైనస్ మైనస్. సో ఇలాగే a ఈజ్ ఈక్వల్స్ టు 3, b ఈజ్ ఈక్వల్స్ టు 1, a ఈజ్ ఈక్వల్స్ టు 4, b ఈజ్ ఈక్వల్స్ టు 0. సో b 0 వచ్చేసింది కాబట్టి ఇక్కడ స్టాప్ చేసేద్దాం. సో a ఈజ్ ఈక్వల్స్ టు 4, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు a. దీన్నే మనం కోడ్లో రాసుకుందాం. సో గాయస్, ఈ క్వశ్చన్ని మనం బిట్వైజ్ ఆపరేటర్స్ యూస్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో బిట్వైజ్ ఆపరేటర్స్లో మనకి అండ్ ఆర్ ఆపరేటర్స్ ఏంటో తెలుసు, వాటిని యూస్ చేసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి a ఆర్ b అంటే సమ్ వితౌట్ క్యారీ అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి a అండ్ b లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే ఇది క్యారీ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ అనమాట. ఈ 2 స్టెప్స్ని మనం క్యారీ అనేది 0 అయ్యే వరకు రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే మనం ఏజ్ ఆర్ బీని ఏలో స్టోర్ చేసుకుంటాం, క్యారీని బీలో స్టోర్ చేసుకుంటాం. సో b 0 అయ్యే వరకు రిపీట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే 0 0 0 1 అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకుందాం అంటే 0 0 1 1. సో ఫస్ట్ ఏజ్ ఆర్ బి, a అండ్ b, a అండ్ b లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే ఇప్పుడు ఏజ్ ఆర్ బి ఏమవుతుందంటే 0 0 1 0 అవుతుంది. నెక్స్ట్ a అండ్ b 0 0 0 1 అవుతుంది. అండ్ లెఫ్ట్ షిఫ్ట్ ఏమవుతుందంటే 0 0 1 0 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏని బీని అప్డేట్ చేసుకుందాం. ఏం a ఈజ్ ఈక్వల్స్ టు 0 0 1 0 అవుతుంది, b ఈజ్ ఈక్వల్స్ టు 0 0 1 0 అవుతుంది. సో మళ్ళీ ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలన్నమాట. ఏజ్ ఆర్ b ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0 0 అవుతుంది. నెక్స్ట్ a అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు 0 0 1 0 అవుతుంది. అండ్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 0 1 0 0 అవుతుంది అనమాట. a అండ్ bని అప్డేట్ చేసుకోవాలి. a ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0 0, b ఈజ్ ఈక్వల్స్ టు 0 1 0 0. నెక్స్ట్ మళ్ళీ ఏజ్ ఆర్ b 0 1 0 0 అండ్ a అండ్ b అంటే 0 0 0 0. లెఫ్ట్ షిఫ్ట్ చేసినా కూడా 0 0 0 0. సో ఇక్కడ మనకి క్యారీ 0 అయిపోయింది, ఇక్కడికి స్టాప్ చేయాలన్నమాట. సో a ఈజ్ ఈక్వల్స్ టు 0 1 0 0 అంటే 4. ఇదే మనకి ఆన్సర్. దీనికి కోడ్ రాసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.